లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు కేటాయించిన నిధులను దళితుల సంక్షేమ అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. దేశంలోని 20 కోట్ల జనాభా కలిగిన దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు. 2024-25 బడ్జెట్లో 1,65,597 కోట్ల రూపాయలు కేటాయించారని, ఇప్పుడు ప్రస్తుతం 2025-26 బడ్జెట్లో కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే పెంచారని చెప్పారు. దళితుల విద్య, వైద్యం, ఉపాధి, మంచినీటి రహదారి సౌకర్యం, విద్యుత్ దీపాల సౌకర్యం కోసం దళితుల బడ్జెట్ను ఖర్చు చేయాలన్నారు. దళితుల సంక్షేమానికి జరిగిన ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్వేతపత్రం విడుదల చేయాలని మాణిక్యం డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం నిధులు కేటాయించడం లేదు. 20% నిధులు ఈరోజు దళితులు ఉంటే దాని ప్రకారం నిధులు కేటాయించాలి. ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్లో దళితుల వాటా ఎంత ఆలోచించలేదు. అందుకని దళితుల సంక్షేమం కోసం, దళితుల యొక్క ఈరోజు సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కడ కూడా ప్రభుత్వం. అందుకని దళితుల ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ దళితుల కోసమే బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా దళితుల సంక్షేమం కోసం కానీ దళితుల అభివృద్ధి కోసం కానీ చేయడం లేదు.